చాలా సూపర్ గా ఉంది. స్వామి కనిపించాడు సెకండ్ హాఫ్ సినిమా బాగాలేదని పర్లేదు. చాలా రోజుల తర్వాత తిట్టుకొట్టారు. ట్రిపుల్ ఆర్ ఎక్సలెంట్. తర్వాత ఆ గ్రేస్ వచ్చింది రామ్ చరణ్కి ఏమన్నా టాలీవుడ్ మన ఇండియా వాళ్ళు దోలభయ మామూలే లేదు. సినిమా ఎలా ఉందన్నా? చాలా బాగుంది. ఏం నచ్చింది బాగా? రామ్ చరణ్ యాక్టింగ్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ ప్రతి యాక్టర్ కూడా సపరేట్ కుట్టాడు అనమాట. శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ సినిమాలో ఉందన్నా? బాగుంది. ఏం నచ్చింది బాగా? సినిమాలో ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా బాగాలేదని బ్లాక్ బస్టర్ అన్న చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. సూపర్ ఏం నచ్చింది బాగా? సినిమాలో ఉంది చెప్పండి. చాలా సూపర్ గా ఉంది. ఏం నచ్చింది బాగా మీకు సినిమాలో? నాకైతే కాన్సెప్ట్ బాగా నచ్చింది. సినిమాలో ఉంది. సినిమాలో ఉందండి. సినిమాలో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ చిన్నది. సినిమాలో బాగుంది. బాగుందన్న. ఏం నచ్చింది బాగా? ఇంకా రామ్ చరణ్ సినిమాలో ఉంది. చాలా బాగుంది. సినిమాలో ఉంది. చాలా బాగుంది. ఏం నచ్చింది బాగా మీకు సినిమాలో? మూవీ అంతా డైరెక్షన్ సినిమాలో దోలభయ మామూలే లేదు. సినిమాలో ఉందన్న. సినిమాలో బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది బాగా మీకు? ఆప్షన్ యాక్టింగ్ ఏం నచ్చింది అన్న సినిమాలో? చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమాలో ఉంది. సూపర్. ఏం నచ్చింది సినిమాలో బాగా? ఓవరాల్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమాలో ఉంది. యునానిమస్ సినిమాలో ఉంది సార్. ఎక్సలెంట్. సినిమాలో ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్. సినిమా ద్వారా ఇమేజిడ్ అయింది సినిమా. అసలు సినిమాలో ఉంది. సినిమాలో ఉంది. సూపర్ బాగుంది. ఎలా నచ్చింది? బాగుందండి. బాగుంది. ఏమని ఏం నచ్చింది? రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగా ఏం నచ్చింది? ఇంకా బాగా కానీ స్పోర్ట్స్ తర్వాత ఏ మనిషి ఎలా ఉండాలనేది బాగా చేశారు. చాలా ఎక్సలెంట్ కదా. చాలా అద్భుతంగా. మ్యూజిక్ ఎలా మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. సినిమా స్టోరీ డైలాగ్ సూపర్. చాలా బాగా ఎలా ఉంది సినిమా? సూపర్ సార్. సూపర్. ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉన్నా? బాగుంది బ్రో. సినిమా ఎలా ఉన్నా? సూపర్. అదే సినిమా ఎలా ఉన్నా? బాగానే ఉంది. ఏం నచ్చింది? యాక్టింగ్ సినిమాలో ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్. చాలా అయితే బాగుంది మూవీ అయితే. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అసలు. సూపర్. సినిమాలో ఉన్నా చెప్పండి. ఇంకా ఏం నచ్చింది బాగా? పాటలో సినిమాకి హైలైట్ అండ్ సబ్జెక్ట్ ఉన్న సినిమా డాన్స్ డాన్సా? చాలా రోజుల తర్వాత తిట్టుకొట్టారు. ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ 100 కోట్లు అయితే కొడతారు గ్యారెంటీ కదా. సూపర్ ఉంది నా సినిమా. సూపర్ అంటే బాగా ఏం నచ్చింది సినిమాలో అంటే ఆట అంటే ఎటు చూపించాడు. మామూలు అయితే లేదు సినిమా మాత్రం. ఇంకా అంటే రామ్ చరణ్ ఎలా ఉన్నారు? రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మామూలు అదిరిపోయింది. డాన్స్ చెప్పగలేదు. ఇంకా డాన్స్ చెప్పగలేదు. ఇంకా బాగా ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ నచ్చింది. జగబాబు క్యారెక్టర్ నచ్చింది. ఇంకా అందరి క్యారెక్టర్ ఆల్ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ నచ్చాయి. ఓవరాల్ బ్లాక్ బస్టర్. ఆఫ్టర్ ప్రభాస్ రామ్ చరణ్ చాలా ఇష్టం నాకు. ఓకే. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగా. రామ్ చరణ్ గ్రేస్ నచ్చింది చాలా. డాన్స్ లో మాత్రం ఫేవరెట్. ఇంకా ఎవడు కొట్టినట్టు లేడు డాన్స్ లో అయితే. రామ్ చరణ్ తర్వాత ఎవడైనా అలా చిరంజీవి తర్వాత ఆ గ్రేస్ వచ్చింది రామ్ చరణ్కి ఏమన్నా టాలీవుడ్. మన ఇండియా వాళ్ళు అంటే రామ్ చరణ్ గ్రేస్ తో ఎవడు కొట్టలేదు. డాన్స్ విషయంలో అయితే యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్. సినిమా చాలా ఇంప్రూవ్ అయ్యేది అసలు. ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్. సో అంతే సినిమా ఎక్సలెంట్ ఉంది బ్రో. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక హీరోని 3 గేమ్ స్పోర్ట్స్ గా చూపించారు కదా. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ప్రతి సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే రామ్ చరణ్ ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యాడు. స్టార్టింగ్ రెండిట్లో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. నేనే కదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం అయితే ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. నువ్వు అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా మంది హేటర్స్ ఉంటారు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. చాలా బాగా చేస్తారు యాక్టింగ్. డాన్స్ కూడా ఈవెన్ ప్రతి దాంట్లో కూడా మనోతే ఎక్సలెంట్ గా చూపించాడు. బుచ్చుబాక్ అయితే యాక్సెప్ట్ బ్రో. థ్యాంక్ యూ.